మహబూబాబాద్ జిల్లా బయ్యారం తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ డిమాండ్ చేశారు. రైతులను మోసం చేయొద్దని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులకి మొదట 40 లక్షల మంది రైతులున్నారు. 40,000 కోట్ల రుణమాఫీ చేయాలని చెప్పి క్యాబినెట్లో 30,000 కోట్ల రూపాయల రుణమాఫీని చేయాలని చెప్పి తీరా మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 26,000 కోట్ల బడ్జెట్ని మాత్రమే పొందుపరిచి తీరా రైతుల వరకు వచ్చేసరికి 17,900 కోట్ల రూపాయలను మాత్రమే ఇవ్వడం జరిగింది. అది కూడా రేపు మాపు అనుకుంటూ కేవలం 7,000 కోట్ల రూపాయల్ని అమలు చేసి మిగిలినటువంటి 10,000 కోట్లకు పైగా ఉన్నటువంటి డబ్బుల్ని మరి రైతు ఖాతాలో జమ చేయడం జరగలేదు. మరి 40 కోట్లకు పైగా ఉన్నటువంటి రైతు రుణమాఫీ ఈరోజు 17,000 కోట్లకు వస్తే ఏ విధంగా రైతులందరికీ రుణమాఫీ చేస్తారో మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మంత్రులతో